అయితే చాలా మంది ఇల్లు అనేది ఒక ఎమోషన్ కింద తీసుకుంటారు. 20, 30 సంవత్సరాల ఈఎంఐ పెట్టుకొని కడుతుంటారు. నథింగ్ రాంగ్ ఇన్ గోయింగ్ ఫర్ ఏ 20 ఇయర్స్ లోనా 30 ఇయర్స్ లోనా లోన్లో ఇల్లు కొనడం అనేది ఒక అద్భుతం. ఓకే. ఇల్లు, పెళ్లి, కారు ఈ మూడు మీకు మీ కమిట్మెంట్ టువర్డ్స్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ పెంచుతాయి. 20% టువర్డ్స్ డౌన్ పేమెంట్, రిమైనింగ్ 10% ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ వుడ్ వర్క్ కనుక మీరు చేస్తే ఓకే. ఇల్లు మీకు ఎలిజిబిలిటీ ఉంటే దాంట్లో మీ షేర్ 30, బ్యాంకర్ షేర్ 70. అవును. మీరు మీ దగ్గర ఉన్న డబ్బులతో కాదు, బ్యాంకర్ డబ్బులు తీసుకొని కొంటున్నారు. ఆ ఇంట్లో మీరు ఉంటున్నారు, బ్యాంకర్ ఉన్నట్లా. అవును. యువర్ సేవింగ్ అండ్ రెంట్ యాజ్ వెల్ యాజ్ హోమ్ లోన్ ఈస్ ది ఓన్లీ ప్రొడక్ట్ ఇన్ ఎనీ డే ఇన్ ఇండియా. చీఫెస్ట్ ఇంట్రెస్ట్ ఉండేది అదే. ఈ రోజు బ్యాంక్స్ అన్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో 8.2 పట్టుకోవచ్చు. అవును. బిఫోర్ కోవిడ్ 6.9 చూసాం. ప్రాబబ్లీ ఈసారి కూడా మనం చూడొచ్చు. ఓకే. సో కాబట్టి ఇల్లు కొనడంలో ఎటువంటి తప్పు లేదు. అందరూ అంటారు 20 ఏళ్ల పాటు కడతాను, వడ్డీ అసలు ఇంత అంటే అదేం ఉండదు. నిజానికి మీరు అద్దెకుంటే అద్దె పెరుగుతుంది కదా, కానీ ఈఎంఐ పెరగదు. 8% వడ్డీ అంటే ఏంటి? వాడుక 70 పైసల వడ్డీకి బయట అప్పు పుడుతుందా? దొరకదు. బ్యాంకర్ ఒక్కడే ఇస్తున్నాడు మీకు.